గౌతమి హై స్కూల్ 2025 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి 596, 594, 591, 590, 589, 586, 586, 585, 584, 576 వంటి మార్కులతో ప్రభంజనం. 590కి పైగా నలుగురు, 570కి పైగా 15 మంది, 550కి పైగా 33 మంది, 500కు పైగా 70 మంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు. ఈ విద్యా సంవత్సరం నుండి లెక్చరర్స్ జేఈఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి హై స్కూల్. ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. శ్రీ గౌతమి హై స్కూల్, చీరాల. సెల్ నంబర్ 9247472417, తేరాల 7396344837, ఇంకొల్లు 8125184043. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. వెల్కమ్ టు సిటీ న్యూస్. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు, యాతం మేరీబాబు, గవినివారిపాలెం మాజీ సర్పంచ్ గవిని శ్రీనివాసులు, రాఘవ, వాసిమల్ల వాసు తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చారు. అవి నేటికి అమలులోకి రాలేదు. కడపలో మహానాడు నిర్వహించామని డబ్బాలు కొడుతున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోవడంతో జూన్ 4వ తేదీన జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని తెలిపారు. చీరాల నియోజకవర్గ సమన్వయకర్త, యువకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులైనటువంటి వెంకటేష్ బాబు గారికి, సమావేశంలో నాతో పాల్గొన్న ఇతర రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. చాలా కాలం నుండి సంబంధం ఉంది మీకు నాకు. నేను 2007 SC/ST కమిషన్ చైర్మన్గా ఉన్నప్పటి దగ్గర నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళా ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన రావడానికి కారణం మీ అందరికీ తెలుసు. మా నాయకుడు చెప్పాడు, 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ప్రకటించి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు చేసి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ సంబంధిత అధికారులకు మెమరాండాలు ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది.
కారణం మీకు తెలుసు. సంవత్సరం అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారో ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకేమిటి, మేము అనుకున్నది సాధించాం, మరలా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మెమరాండాలు ఇచ్చే కార్యక్రమంలో కలిసి రావాలి. పర్టికులర్గా చీరాల ప్రాంతం చాలా ఉన్నత ఆశయాలతో పనిచేసే రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ మాజీ శాసనసభ్యుడు బలరాం గారు కానీ, ఈరోజు ఆయన కుమారుడు పనిచేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యంత ఇష్టపడేటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి అవసరం. యువకుడైనా ముక్కుచుద్దిగా మాట్లాడి తప్పుని చెప్పగలే సత్తా ఉన్న నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలో ఎన్ని అవాంతరాలు ఉన్నా, ఎన్ని శక్తులు లేకపోయి అతను చాలా దగ్గరగా తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు తప్పుడు రోజుల్లో ఒక పెద్ద నాయకుడు వాళ్ళ నాన్న తెలుగుదేశం. అలాంటి వాళ్ళు కూడా తెలుగుదేశాన్ని ప్రక్కన తోసేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నడుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జెండా భుజాన వేసుకుని నడుస్తున్న వెంకటేష్ బాబుకి అందరూ సహకరించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి అండదండలు ఉంటాయి. ఈ ప్రాంతంలో వల్ల అప్పుడు శాసనసభ్యుడు అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, ఆశ, అభిలాష. అందుకనే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చీరాల ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి వెంకటేష్ బాబుని శాసనసభ్యులు చేయడానికి అందరూ ముందు. చాలా రోజులైంది. మీ అందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అన్న నాగార్జున గారు ఈరోజు చీరాల నియోజకవర్గానికి రావడం జరిగింది. వారు కూడా ఏంటంటే రేపు 4వ తేదీన జరుగు కార్యక్రమానికి మరి సందేశం ఇవ్వాల్సిందిగా వారు కూడా మేము కోరడం, వారు కూడా సమయాన్ని కేటాయించడం, వారితో పాటు మీ అందరూ కూడా రమ్మటం నిజంగా చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మా మీడియా సోదరు అందరూ కూడా కలవడం, మధ్యలో కలుస్తూ ఉన్నాం. అనేక కార్యక్రమాలు, అనేక సంఘటనలు, అనేక సందర్భాలు అన్నీ కూడా కొంతవరకు మార్పులు ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి 2024 మే 11 ఎలక్షన్ అయింది. జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని కార్యక్రమాలకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించున్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా మీరు హాజరై మేము మా మాటను కానీ మా బాటను కానీ మేము మాట్లాడిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మళ్ళీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. రాజకీయం గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీకు మొదట్లో చెప్పా కొంత సమయం ఇవ్వాలా, సంవత్సరం సమయం ఇచ్చాం. మా స్థానికంగా ఉండే సమస్యల పట్ల తప్పకుండా గలం ఎత్తుతాం. అది కూడా ఎప్పుడు ఏంది ఏ విధంగా అనేది కూడా మీ కార్యాచరణతో ముందుగానే మీకు తర్వాత చెప్తాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో యోగా మాస్టర్ అశ్విని, సిహెచ్ఓ, పంచాయతీ సెక్రటరీ చక్రవర్తి మరియు సచివాలయ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది యోగా అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని హాట్ స్టార్ అశ్విని చెప్పారు. కాళ్ళని వెడల్పు చేసుకోండి. దీన్ని ఇలా రిలాక్స్. రిలాక్స్. మనది నాలుక ఉంది కదా, ఆ నాలుకని ఫోల్డ్ చేసి ముక్కులతో వదలాలి. నాలుకతో గాలి పీల్చుకొని ముక్కులతో శ్వాసని బయటికి పంపించాలి. శీతలి ప్రాణాయ ఇది మన బాడీని కూలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎండాకాలంలో అలా చేసేదానికి మనం పీల్చేటప్పుడు గాలి కూడా బాగా చల్లగా వెళ్తుంది, గమనించండి. శవాసనం వేయండి అందరు. శలభాసన చేయండి బాబు, అందరం శలభాసన చేయండి. పనుకోండి, ఒక సైడ్కి అందరు తిరిగి పనుకొని చెస్ట్ కూడా
భూమి కానేలాగా పనుకోవాలి. ఈ నెక్ అందరూ ఒకసారి చూడండి, ఇటు మనది చిన్నుంది కదా, ఇది భూమికి ఆనుకోవాలి. బాడీ అంతా పైకి లేకోకుండా కాళ్ళు మాత్రమే పైకి లేపాలి. ఇలాగా చూడండి అమ్మ ఒకసారి అందరూ. ఒక హ్యాండ్ ఇలా పెట్టుకోండి, ఒక హ్యాండ్ ఇలా పెట్టి ఈ ఏళ్ళు మొత్తం మూసేసేయాలి. ఇవి మాత్రమే తెరిచి ఉంచాలి. ఇలా పెట్టుకొని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ 55వ ఆవిర్భావం నేపథ్యంలో సిఐటియు రేపల్లె ఆఫీస్ వద్ద సిఐటియు జెండాను సిఐటియు నాయకులు యు రామకృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు ఆవిర్భావం ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ 1970వ సంవత్సరం మే 30న కలకత్తాలో సిఐటియు ఆవిర్భవించింది. 55 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల మీద రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న 29 చట్టాలను రద్దు చేసి కార్మికులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్స్ అమలు చేయవద్దని జూలై 9వ తేదీ జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. దేశంలో ఈరోజు కార్మిక వర్గం అనేక మంది, కోట్లాది మంది కార్మిక వర్గం ఉన్నారు. ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం, వీటన్నిటి కోసం 1970వ సంవత్సరంలో సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో కార్మిక వర్గానికి ఉన్న హక్కులు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు కానీ, లేదు రోజువారీ పనిలో కార్మిక వర్గానికి వస్తున్న సమస్యల మీద కానీ సిఐటియు నిత్యం అనేక పోరాటాలు నడుపుతోంది. సిఐటియు ఆవిర్భావం మే 30ని పురస్కరించుకుని ఈరోజు జెండాల ఆవిష్కరణ కార్యక్రమం సిఐటియు కార్యాలయాల దగ్గర నిర్వహించడం జరుగుతోంది. సిఐటియు లక్ష్యం ఒకటే, ఈ దేశంలో కష్టజీవులు, కార్మిక వర్గం, రిక్షా పిల్లల దగ్గర నుంచి మొత్తం పెద్ద స్థాయిలో ఉంటే కార్మిక వర్గం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆటో, హమాలి, లేదు మిగిలినటువంటి కార్మిక వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సమస్యల మీద నికరమైనటువంటి పోరాటాలను సిఐటియు నడుపుతోంది. ఈరోజు భారతదేశంలోనే ఒక ప్రావీణ్యమైనటువంటి పోరాటం ఆంధ్ర రాష్ట్రంలో పోరాటం జరుగుతోంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించొద్దని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రభావితం పోరాటం సుమారు 2 సంవత్సరాల కాలం నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు అట్లానే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిందని నిరసిస్తూ మొత్తం సమ్మె నిర్వహించడం జరుగుతోంది. అట్లానే దేశంలో ఈ కోట్లాది మంది కార్మిక వర్గం యొక్క సమస్యల పరిష్కారం కోసం జూలై 9వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనే దానికోసం పిలిపించడం జరిగింది. దాంట్లో ఆటో, అమాలి, ట్రాన్స్పోర్ట్, అట్లానే స్కీమ్ వర్కర్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లు వీళ్ళందరి సమస్యల మీద జూలై 9వ తారీఖు నాడు ఒకరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతోంది. సిఐటియు ఆవిర్భవించిన తర్వాత ఈసారి జరిగేటువంటి జూలై 9వ తారీఖు సమ్మెకు ఒక ప్రత్యేకమైన సమ్మె. ఎందుకంటే సిఐటియు పెట్టిన లక్ష్యాల్లోనే కార్మిక వర్గ సమస్యలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ, లేదు వివిధ రకాల సమస్యలు వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడే హక్కులన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ హక్కులన్నింటినీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వీటన్నిటిని కూడా రద్దు చేయడం కోసం కోరుకుంటా ఉంది. అందుకని సిఐటియు ఆవిర్భావ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాము. కోట్లాది మంది కార్మిక వర్గానికి ఉపయోగపడేటువంటి గతం నుంచి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పేసి సిఐటియు ఆవిర్భావ సందర్భంగా డిమాండ్ చేస్తూ జూలై 9లో కూడా కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిస్తాం. గడిచిన వైకాపా ప్రభుత్వానికి దోపిడీ, అవినీతిపై ఉన్న శ్రద్ధ ప్రజల అవసరాలపై లేకపోయిందని, విద్యార్థుల నుంచి రైతుల వరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులే నిదర్శనమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. నూజెండ్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. నూజెండ్లలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అదనపు తరగతి గదులు, వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1.85 కోట్లతో ఈ భవనాన్ని నిర్మించామన్నారు. కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో 15 లక్షలతో లేఅవుట్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. आदौ प्रणव उच्चार्यं हृदे प्रणव यन्त्रस्य वरदर्शनम् दशहोदेत्याचक्षते परोक्षेण सप्तमं षट्होदे శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం కాస్ట్ 1,80,00,000. అలాగే డిసిసి అధ్యక్షులు పెట్టి చాలా వరకు ఆధార్ కార్డులు కూడా తీయించాం సార్. అలాగే పిల్లలు కూడాను బర్త్ సర్టిఫికేట్ నీడు స్కూల్లో కావాలంటే స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అది వీళ్ళు సమస్యగా చెప్పారు. ఈ భారతదేశంలో ఉంటున్నాము, ఏపీలో మనం ఉంటున్నాము అంటే కంపల్సరీగా మనకు ఐడెంటిటీ అనేది ఉండాలి. ఐడెంటిటీ లేకపోతే మనం ఎవరనేది ఎవరు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. రేషన్ కార్డు కూడా కావాల్సి వస్తుంది. ఈ రెండు మనకి కంపల్సరీ కాబట్టి ప్రతి ఒక్కరు రెండింటిని కూడా తీసుకోవడానికి ముందు మీ సైడ్ నుంచి సహకారం ఉంటే అధికారుల నుంచి కూడా పూర్తి సహకారాలు అందించి వాటన్నిటిని రెక్టిఫై చేసి అన్ని క్లియర్ అయిన తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేసిన వెంటనే థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చినందుకు. డిసిసి అధ్యక్షులు ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.